గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత అప్రజాస్వామికంగా ఈరోజు జీవీఎంసీ కౌన్సిల్ సమావేశాలు జరిగాయి. అసలు ఈ కౌన్సిల్ సమావేశాలు ఏ విధంగా జరిగాయి, లోపల అసలు ఏం జరిగింది, దేనికోసం ఇంత పెద్ద రద్దు జరిగింది అన్నది మనతో పాటు ఇప్పుడు మాట్లాడేందుకు కార్పొరేటర్ స్టాలిన్ గారు. అసలు చెప్పండి, అసలు లోపల ఏం జరిగింది, కౌన్సిల్ సమావేశాలు తీరు చూస్తే మీకు ఏమనిపిస్తుంది? 11 గంటలకి మేయర్ గారు కౌన్సిల్ హాల్లోకి వచ్చిన తర్వాత మేమందరం కూడా వైసీపీ, సిపిఐ, సిపిఎం కోరినటువంటిది ఏంటంటే మీడియాని మీరు రావద్దని చెప్పడం కౌన్సిల్ హాల్లోకి సరైనది కాదు, మీడియాని పిలిపించాలి. రెండోది, గీతం యూనివర్సిటీకి ఏదైతే 54 ఎకరాల 79 సెంట్లు భూమి మీరు సుమారు 5,000 కోట్ల రూపాయల విలువైన భూమిని కట్టబెట్టడానికి ఈ తీర్మానం ద్వారా ప్రయత్నం చేస్తున్నారో ఆ 15 అంశాన్ని ఏజెండా నుంచి తొలగించాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. కొంతసేపు ఆ విధంగా మా యొక్క నిరసనని కౌన్సిల్ హాల్లో తెలియజేసిన తర్వాత మేయర్ గారు వెళ్ళిపోవడం జరిగింది. మరలా తర్వాత ఆయన వచ్చి మా నిరసన కొనసాగుతూనే ఉంది కనుక 2 డిమాండ్ల మీద కూడా ఫర్దర్ నిరసన కొనసాగిస్తున్నట్లయితే ఆయన వెనకాల డయాస్ మీదకి పోలీసులు పిలిపించుకొని తన చుట్టూ కూడా పోలీసులతో కాపలా పెట్టించుకొని సెక్రటరీకి సెల్లకు సంబంధించిన వాళ్ళు ఏజెండా చదవాలి, దానిపైన కార్పొరేటర్ చర్చ చేయాలి, తర్వాత తీర్మానం. ఒకవేళ ఎవరైనా వ్యతిరేకిస్తే డిసెంట్ని కూడా మినిట్స్ బుక్లో నోట్ చేయవలసిన అవసరం ఉంది. కానీ ఇవేమీ కూడా జరగకుండా మేయర్ గారే 1 అంశం ఆమోదం, 2 అంశం ఆమోదం అనుకుంటూ 15 అంశం కూడా ఆమోదించబడిందని చెప్పి పోలీసుల యొక్క సెక్యూరిటీతో మరలా డయాస్ దిగి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. కనుక ఇది చాలా అప్రజాస్వామికంగా అసలు మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి మీటింగు జరపడానికి ఉన్న ప్రొసీజర్ని అంతటినీ కూడా తొంగలోకి తొక్కి ఆఖరికి సుమారు 40-50 మంది ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా ఆయన డిసెంట్ కూడా నోట్ చేయకుండా ఓటింగ్ కూడా జరపవలసిన అవసరం ఉంది. ఇటువంటి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చినప్పుడు ఆ ఓటింగ్ కూడా జరపకుండా చేశాడు. కనుక ఇది గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ చరిత్రలోనే ఈరోజు జరిగినటువంటి కౌన్సిల్ సమావేశం ఒక జరగని మచ్చ అనేటువంటిది సిపిఐ పార్టీగా మేము తెలియజేస్తున్నాం. కనుక అది కమిషనర్ గారి సమక్షంలోనే అది సరైన పద్ధతుల్లో తీర్మానం జరగలేదు కనుక దాన్ని గవర్నమెంట్కి పంపించొద్దు, అది మీరు రికార్డులోకి తీసుకోవద్దు అని చెప్పి గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు కేతన్ గారికి, అలాగే స్థానిక సంస్థలకు పెద్ద అయినటువంటి జిల్లా కలెక్టర్ గారికి, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము తెలియజేస్తామని చెప్పి సిపిఐ పార్టీగా తెలియజేస్తున్నాం. లోపల కొంతసేపు తోపులాట కొట్లాట జరిగేది కదా, అసలు ఏం జరిగింది? మేయర్ గారు మా ప్రతిపక్ష సభ్యులు అడిగినటువంటి దానికి సమాధానం చెప్పకుండా ఆఖరికి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్పొరేటర్ని రౌడీలుగా తయారు చేసి అసలు క్వశ్చన్ చేస్తున్నటువంటి వాళ్ళందరి మీద మీరు కలబడి కొట్టండి అనేటువంటి పద్ధతిలో సమావేశం అయిన నుంచి కూడా చేయటం జరిగింది. కనుక ఆ విధంగా ఏంటంటే వాళ్ళు అటు పోలీసులు తర్వాత ఎంటర్ అవడం అనేది జరిగింది. కనుక వీళ్ళు గార్డ్స్ వీళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎవరూ కాకుండా తెలుగుదేశం కార్యకర్తలే వైసీపీ వాళ్ళ మీద కూడా చైలు చేసుకోవడం జరిగింది. ఆఖరికి ఏంటంటే ఈ పరిస్థితుల్లో పోలీసులు కూడా ఎంటర్ అవటం అనేటువంటిది జరిగింది. రెండోసారి కూడా డయాస్ మీద పోలీసులు పెట్టుకుని ఆయన ఆమోదించాడు. కనుక 3 వ్యక్తుల్ని సస్పెండ్ చేసినట్టు ఆయన ప్రకటించడం అనేది జరిగింది. బాణాల శ్రీనివాస్ వైసీపీ ఫ్లోర్ లీడరు, అట్లాగే సురేష్, అట్లాగే ఇంకొక అతన్ని కూడా సస్పెండ్ చేసినట్లుగా అతను ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత పోలీస్ సెక్యూరిటీతో ఆయన ఛాంబర్లోకి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. ఏదైతే ఎజెండాలో పెట్టినటువంటి అంశాలన్నీ కూడా పాస్ చేస్తున్నట్టుగా ప్రకటించారు కదా, దీంతో ఇంకా ఏదైతే గీతం కబ్జా చేసినటువంటి భూములు ఉన్నాయో ఇప్పుడు రెగ్యులర్ అయిపోయినట్టు అనుకోవచ్చా అని అంటానికి లేదు. ఇది ఇప్పుడు యాక్చువల్గా ఈరోజు అంటే 54 ఎకరాల 79 సెంట్లు ఎండాడ, అదేవిధంగా రుషికొండ రెవెన్యూ గ్రామంలో ఉన్నటువంటి భూముల్ని గీతం యూనివర్సిటీకి ఇవ్వటానికి అభ్యంతరం లేదని ఇది అంతవరకే జీవీఎంసీ తీర్మానం. తర్వాత ఈ తీర్మానం మళ్ళా కలెక్టర్ గారి ద్వారా సిసిఎల్ఏ చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్కి వెళ్ళవలసి ఉంది. ఆయన ఎకరానికి ఎంత అనేటువంటిది నామినల్ రేటు కడతాడు. అప్పుడు రెగ్యులైజేషన్, ఎలినేషన్ ఆఫ్ భూములు అవుతాయి. కానీ సిసిఎల్ఏ కూడా దీని మీద నిర్ణయం తీసుకోవాలి అన్నట్లయితే మాత్రం తప్పనిసరిగా స్థానిక సంస్థ, అది పంచాయతీ అయితే పంచాయతీ, మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ, కార్పొరేషన్ అయితే కార్పొరేషన్ యొక్క తీర్మానం అవసరం కనుకనే స్థానిక సంస్థలు అనేటువంటివి ప్రభుత్వ భూములకి కస్టోడియన్ కనుక ఇది గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ పరిధిలో ఉంది కనుక గీతం యూనివర్సిటీ, అందుకు జీవీఎంసీ కౌన్సిల్ తీర్మానం అవసరమైంది. కనుక ఈ తీర్మానం పైన నెక్స్ట్ సిసిఎల్ఏ తగిన నిర్ణయం తీసుకుంటాడు.
మొత్తం మీద ఇప్పుడు ఈ జీవీఎంసీలోనే చాలా అప్రజాస్వామికంగా జరిగినటువంటి ఈ కౌన్సిల్ సమావేశాల్లోని ఏదైతే ఈ 15 అంశంగా పెట్టినటువంటి ఎజెండా ఏదైతే ఉందో గీతం యూనివర్సిటీ ఆధీనంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని మొత్తానికి మీద దాని మీద అభ్యంతరం లేదని చెప్పేసి జీవీఎంసీ ప్రస్తుతం ఈ కౌన్సిల్ సమావేశంలో తెలపడం జరిగింది. అయితే ఈ సందర్భంగానే స్వల్పంగా తోపులాట్లు కొట్లాట్లు కూడా లోపల జరిగాయి. కేవలం పోలీసులను అడ్డు పెట్టుకొని మేయర్ ఈ యొక్క తీర్మానాన్ని ఆమోదిస్తున్నట్టుగా, అలాగే ఎటువంటి అభ్యంతరం జీవీఎంసీ నుంచి లేదన్నట్టుగా చెప్పడం కూడా జరిగింది. మొత్తం మీద చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మొదటిసారి జీవీఎంసీ కౌన్సిల్ సమావేశాలు ఎంత దారుణంగా అప్రజాస్వామికంగా జరిగిందని చెప్పేసి ఇప్పుడు లోపల ఉన్నటువంటి కార్పొరేట్లు అందరూ కూడా చెప్పడం జరుగుతుంది.